హాయ్, నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఇప్పుడు మనం పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో ఒక అఘోరా కేవలం 4లో ఉన్న స్క్రిప్ట్‌లో ఎలా పుడతాడు అనేది చూద్దాం. ఇది అందరూ ప్రాక్టీస్ చేయకండి. దీని మీద చాలా పర్ఫెక్షన్‌గా చాలా ప్రాక్టీస్ ఉంటేనే ఈ వాయిస్‌ని మనం ఇవ్వగలం. చూడండి. రెడీ? ఓం అఘోరాయ నమః. ఓం శివఘోర రూపాయ నమః. విను రాజీవ, భయమే నీ బంధనం, అజ్ఞానమే నీ అంధకారం. అఘోర మార్గం అంటే భయం కాదు, అది భయాన్ని జయించే మార్గం. శ్మశానంలో నడిచే అడుగులు, నిశ్శబ్దంలో వినిపించే నాదం, అగ్నిలో కనిపించే తత్వం. ఇవన్నీ అఘోర సత్యాలే. నేను భయపడను, ఎందుకంటే నాకు తెలుసు. వన్ మోర్. ఎందుకంటే నాకు తెలుసు, జీవితం మరణం రెండు ఒకటే చక్రం. ఓం కాళీ, మహాకాళీ, శివశక్తి స్వరూపిణి. నా అంతరంగంలో ఉన్న అంధకారాన్ని వెలుగుగా మార్చు. ఈ శరీరం కేవలం మట్టే, ఈ మనసు కేవలం మాయే, కానీ ఆత్మ అది శాశ్వతం. అఘోర మంత్రం జపిస్తే భయం కరిగిపోతుంది, మొహం చెదిరిపోతుంది, నిజం ప్రత్యక్షమవుతుంది. ఓం నమః శివాయ. ఈ పంచాక్షరీ నాదం నీలో ఉన్న శక్తిని మేల్కొలుపుతుంది. నువ్వు బలహీనుడువు కాదు, నువ్వే శక్తి, నువ్వే శివం. సమాజం భయపడే చోట నేను నిలబడతాను. వారు దూరం పారిపోయే చోట వారు దూరం పారిపోయే చోట నేను ధ్యానం చేస్తాను. ఎందుకంటే అక్కడే నిజం ఉంది, అక్కడే మోక్షం ఉంది. అఘోర మార్గం అంటే పిచ్చి కాదు, అది పరమజ్ఞానం. బాహ్యంగా చూస్తే భయంకరంగా కనిపించిన అంతర్గతంగా అది పవిత్రం. ప్రతి శ్వాసలో శివుడు, ప్రతి నిశ్శబ్దంలో శక్తి. ఓం అఘోరాయ నమః. ఈ మంత్రం నీలోని అంధకారాన్ని దహనం చేస్తుంది, నీలోని శక్తిని వెలికి తీస్తుంది. నీ భయాలను ఎదుర్కో, నీ లోపాలను అంగీకరించు, నీ ఆత్మను తెలుసుకో. అప్పుడు నువ్వు సాధారణ మనిషివి కాదు, ఒక శక్తివంతమైన చైతన్యం అవుతావు. శివోహం, శివోహం. నేను శివుడిని, నేను భయం లేని అఘోరిని. హాయ్, చూస్తున్నారా ఎంత టిపికల్ వాయిస్ ఓవర్ ఇది. కాబట్టి ఇలా ఎవరు కూడా ప్రయోగం చేయకండి. దీనికి ఖచ్చితంగా ఒక సాధన అయితే ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే ఈజ్ ద క్యారెక్టర్ 145 ఇయర్స్కి సంబంధించిన క్యారెక్టర్కి ఇప్పుడు మనం వాయిస్ చెప్పాం. కాబట్టి డబ్బింగ్ ఇండస్ట్రీ అనేది అంత ఈజీగా అనుకోకండి, దీనికి సాధన కావాలి. అఘోర అనేది తత్వం మామూలు మనిషికి
సామాన్య మానవుడికి చాలా విభిన్నమైన ప్రక్రియ. అలాగే మనం చెబుతున్నప్పుడు గూడా ఎందుకంటే అఘోరి కూడా చాలా సాధనలు చేసిన తర్వాతనే నాగ సాధువు వరకు ఎదగగలరు. అలాగే మనం కూడా ఒక శివతత్వాన్ని మనలో పెట్టుకొని, ఒక అద్భుతమైన వాయిస్‌నివ్వగలిగితే, మనం ఏ క్యారెక్టర్‌కైనా ఇవ్వగలమనేదే ఇప్పుడు నేను మీకు చూపించిన నిదర్శనం. నరాలన్నీ చాలా ఉప్పొంగినయి. చాలా పెయిన్ గూడా ఉంది. కాకపోతే యాస్ ఎ ప్రాక్టీస్‌లో మేమున్నాం కాబట్టి, కాసేపట్లో మళ్ళీ అంతా రికవరీ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఎవరు పడితే వాళ్ళు ఈజీగా చేసే ప్రయత్నం మాత్రం కాదిది. నరాలు గొంతులో చాలా సెన్సిటివ్‌గా వాయిస్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా గమనించి ఇది మళ్ళీ ప్రయోగం చేయొద్దు. ఇది కేవలం డబ్బింగ్ ట్రైనింగ్‌లోనో, లేకపోతే ప్రాక్టీస్‌లోనే మాత్రం ఇది సాధించొచ్చు. కాబట్టి ఈ విధంగా మేము జస్ట్ ఏం లేదు. ఫోన్‌లో ఉన్న స్క్రిప్ట్ అంతే. ఈ స్క్రిప్ట్‌ని మేము చూసి ఆ క్యారెక్టర్‌ని అవగాహన చేసుకొని వాయిస్ ఇస్తుంటాం కాబట్టి సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వస్తుంది కాబట్టి మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేయాలని నా కోరిక. కాబట్టి థాంక్ యూ వెరీ మచ్.